అందరికీ నమస్తే సార్. జొన్న రొట్టె హౌస్కి స్వాగతం అండి. రాయచూరు జొన్న రొట్టెలు స్టాక్గా ఉన్నాయండి. ఇది రాగి రొట్టె సార్, కొంచెమే ఉంది, పొద్దున్న చేసినాము, ఎప్పుడు లేదు. ఇక సజ్జ రొట్టె ఉండే ఒక బాక్స్ ఉండేవి, చెప్పలేము రాత్రి లోపల. ఇక ఆ రోజు చేసిన స్టాక్ ఆ రోజుకి అయిపోతుంది సార్. చాలా లేవు, చాలా కావాలంటే మీరు ఒక మాట ముందే చెప్పండి. ఇది చూడండి, ఇది సజ్జ రొట్టెలు ప్యాకెట్స్ ఇన్ని ఉండవి. తర్వాత వచ్చేసి లూజ్ ఉండవి, ప్యాకెట్ చేయాలి సజ్జ రొట్టెలు. జొన్న రొట్టెలు అయితే ఇక్కడ ఆరబెట్టి కప్పబెట్టినాం సార్. కొంచెం ఏం పడకూడదని, సేఫ్గా ఉండాలని పెట్టేసినాము. ఇక్కడ చూడండి, ఇక జొన్న రొట్టెలు ఈ 2 బాక్స్ ఉన్నాయి. ఈ లేట్ చేస్తే దొరకవు సార్. ఏ రోజు రొట్టెలు ఆ రోజుకి అయిపోతున్నవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఏమంటే మేము పుడీలు చేయాలనుకున్నాం సార్. బుడ్డల పొడి చేయాలనుకుంటున్నాము. చిన్నగా గుర్రెలన్నీ దొరుకుతాయి మా సైడ్. సన్ఫ్లవర్ సీడ్స్ లాగే ఉంటుంది, చిన్న సీడ్స్ ఉంటాయి అవి. అది ఆరోగ్యానికి చాలా మంచిది. దాన్ని కూడా పొడి చేయాలనుకున్నాము. ఇంకా అగసె గింజలు పొడి చేయాలనుకుంటున్నాము, అది కూడా చాలా బాగుంటుంది. ఆ పొడి వేసుకొని పెరిగేసుకొని రొట్టెలో తినచ్చు సార్. లేదా ఉట్టిగా తింటామంటే కొంచెం పసుపు, మెంతులు, ఉప్పు ఉంటుంది దాంట్లో. సజ్జ రొట్టెలు స్నాక్స్ లాగా తినచ్చు. ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఈ ఆడళ్ళు ఉంటే తెలుస్తుంది, సిస్టర్స్ అండ్ అమ్మ వాళ్ళు ఉంటే, ఏమంటే పెనం ఉంటుంది కదా మేడం, రొట్టె పెనం ఉంటుంది కదా, కొంచెం పెట్టి పొయ్యి మీద పెట్టి సిమ్లో గ్యాస్ పెట్టి కొంచెం అటు ఇటు మీరు తిప్పేసి కొంచెం వేడి చేసినారంటే అప్పటిదప్పుడే అప్పడాల మాదిరి కరకర ఇప్పుడు ఉండే టేస్ట్కి ఆ టేస్ట్ డబల్ అవుతుంది. కొంచెం ఆ పని చేయండి. వేడి చేసేదానికి వచ్చేవాళ్ళు ఆ పని చేయండి. చేయలేకుంటే అట్లా కూడా తినొచ్చు. మేమే కాల్చింటాం బాగానే. తినేటప్పుడు కొంచెం పెనం మీద పెట్టి వేడి చేసుకుంటే ఆ టేస్టే వేరు, ఒక లెవెల్లో ఉంటుంది. కర అప్పలలాగా ఉంటుంది. ఉట్టిది తింటే బాగుంటుంది, కూరల్లో తింటే కూడా బాగుంటుంది. అది ఒక్క టిప్పు చెప్పినా మీకు, అది ఒకటి చేయండి. లేడీస్ అయితే చేస్తారు, జెంట్స్ కూడా కొందరికి తెలిసింటుంది. తెలిస్తే ఆ పని చేయండి బ్రదర్స్. కొంచెం పెనం మీద సిమ్లో పెట్టి గ్యాస్ని పెనం మీద అటు ఇటు ఒక 2 సార్లు తిప్పేయండి. వేడి ఆ రొట్టెకి తగిలితే కరకరని వస్తుంది. ఈ టిప్ చెప్పేదానికే నేను ఈ వీడియో చేసినాను. చూసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.